సండే రోజైనా ఫ్రీ టైం దొరుకుద్దేమో, మనతో మాట్లాడతారేమో, ఇంట్లో ఉంటారేమో, పిల్లలతో టైం గడుపుతారేమో అని అనుకుంటాం. కానీ అలా ఎప్పుడు కుదురుతుంది చెప్పండి మీరే? సండే కూడా డ్యూటీయే ఉంది మా హస్బెండ్‌కైతే. పాపం మా ఆయన అడక్కడక్క నన్ను అడిగిండండి చికెన్ బిర్యానీ చెయ్యి సండే అని. కానీ ఆ రోజు ఆయనకసలు ఫ్రీ టైమే లేదు. సాటర్డే రోజు నైట్ ఎళ్ళిండండి డ్యూటీకి. పాపం చికెన్ బిర్యానీ ఏం కర్మ, మధ్యాహ్నం లంచ్‌కి కూడా రాలేదు. లంచ్‌కి కూడా డ్యూటీలోనే ఉండిపోయాడనమాట. డ్యూటీ నుంచి వస్తాడు, చికెన్ తెస్తాడు, మనం బిర్యానీ చేసుకొని తిందామని చూస్తే నాది నా కొడుకుదైతే కడుపు మాడేటట్టు ఉందని చెప్పి నేనైతే వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్ బిర్యానీ చేసేసుకొని మధ్యాహ్నం తిన్నాము. ఆయన వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. ఇంకా ఆయన వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చిండు. చికెన్ చూడంగానే నా ప్రాణం అయితే లేచొచ్చింది. ఎందుకంటే సండే అంటేనే ముక్కలేనిదే ముద్ద దిగదు కదా ఎవరికైనా. దట్ టూ చికెన్. చికెన్ అంటే అసలు ప్రాణం నాకైతే. ఇక నా సంగతి పక్కకు పెడితే మా ఆయనని చికెన్ బిర్యానీ చేయనా మరి కర్రీ చేయనా అని అడిగితే, ఇంత నైట్ టైంలో నువ్వేం శ్రమ తీసుకుంటావు గానీ నార్మల్‌గా కర్రీ చేసేయి వైట్ రైస్‌తో తిందామని చెప్పిండు. ఇంకా నేను కూడా ఓకే యువర్ ఆనర్ అని ప్రొసీడ్ అయిపోయినా. కర్రీ అయితే స్టార్ట్ చేసేసిన. కర్రీ వండడం కూడా అయిపోయింది. కర్రీ అయితే ఏ మాటకి ఆ మాట ఎక్సలెంట్‌గా కుదిరింది. సో ఇట్లుంటాయండి మా ఆయన వాళ్ళ డ్యూటీస్. ఎప్పుడు ఇంట్లో ఉంటారో, ఎప్పుడు డ్యూటీ ఉంటదో అర్థం కాదు. వారంలో 7 రోజులు కష్టపడి ఆ ఒక్కరోజు ఫ్రీగా ఉందాం అనుకుంటారు. రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. కానీ అది కూడా కుదరదు. డ్యూటీస్ ఉంటూనే ఉంటాయి. మాకెప్పుడు ఉండే కష్టాలే గానీ, ఇంతకీ సండే మీరు ఎట్లా ఎంజాయ్ చేసిర్రు? ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా!